వెల్కమ్ బ్యాక్. ఇవాళ 7 కార్పొరేషన్లు 115 మున్సిపల్ స్థానాలకు సంబంధించి పరోక్ష ఎన్నికలు ఉండబోతున్నాయి. చైర్మన్, మేయర్ పదవుల కోసం ఈ సమావేశాలు ఉంటాయి. అయితే ఈ క్రమంలో కుర్చీ కోసం క్షేత్రస్థాయిలో జట్లు ఏ విధంగా ఉంటున్నాయనేవి కాస్త ఆసక్తికరంగానే ఉంది. ఎన్నికల టైంలో పోటాపోటీగా విమర్శలు చేసుకున్నటువంటి పార్టీలు, మీరు వాళ్ళు పొత్తు వాళ్ళు మీకు పొత్తు అన్నటువంటి విమర్శలు చేసుకున్నటువంటి వాళ్లే కుర్చీ కోసం జట్టు కట్టుకుంటున్నటువంటి ఆసక్తికర సిచ్యువేషన్ ప్రస్తుతం కనిపిస్తోంది. మరి పీఠంపై ఎవరు పాగా వేస్తారు అనేది కూడా ఆసక్తికరంగా ఉన్నటువంటి క్రమంలో గెస్ట్లు ఉన్నారు, మాట్లాడదాం. పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు శంకరోళ్ల రవికుమార్ గారు, వీరు బీజేపీ సీనియర్ నాయకులు. నమస్తే అండి రవికుమార్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ కర్నె అరవింద్ గారు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. అరవింద్ గారు నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. రవి గారు, ముందు మీ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తా. ఎన్నికలు జరిగిన వెనువెంటనే ముందుగా అనౌన్స్ చేసింది బీజేపీయే. సో ఇన్ని చోట్ల హంగ్ వచ్చింది కదా, సో మేమైతే ఎవరిని అడగము, ఎవరికి సపోర్ట్ చేసే ప్రసక్తే లేదు అని చెప్పేసి తెలంగాణ బీజేపీ చీఫ్ మాట్లాడిన పరిస్థితి చూసాం. కానీ చాలా చోట్ల సిచ్యువేషన్ చూస్తూ ఉంటే కాంగ్రెస్ బీజేపీ జట్టు కట్టినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. సో ప్రాంతీయ పార్టీతో లేదా బీఆర్ఎస్తో బీజేపీ జట్టు కట్టిందంటే మేబీ ఛాన్సెస్ ఉంటాయేమో, అటువంటి పరిస్థితులు ఉంటాయేమో. కానీ కాంగ్రెస్ బీజేపీ కూడా జట్టు కట్టి ముందుకెళ్తున్న పరిస్థితి. అంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో ఇవి జరిగాయి, బట్ ఎన్నికలకు ముందు మరి ఇది ఫ్రెష్ కదా. చెప్పండి. నమస్తే మీకు ప్రేక్షకులకి, ప్యానెల్ లో ఉన్న మిత్రులందరికీ కూడా నమస్తే. అయితే ఇది చూస్తున్నారు ఎట్లా ఉంటుంది అంటే, స్థానిక సంస్థల్లో ఆ స్థానికంగా ఎలక్షన్స్ కంటే ముందు కూడా కొన్ని అడ్జస్ట్మెంట్స్ ఉంటాయి. ఎలక్షన్స్ విడ్రాల్ అప్పుడు, నామినేషన్ విడ్రాల్ అప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ లో భాగంగా కొన్ని విడ్రాల్స్ అవుతా ఉంటాయి. దాని తర్వాత ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా, అంటే ఈ టైంలో కూడా కొన్ని అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటాయి స్థానికంగా. ఇప్పుడు చూడండి, మున్సిపాలిటీలో ఒక్కొక్క వార్డ్ లో ఎన్ని ఓట్స్ ఉంటాయండి? దాదాపు తక్కువలో తక్కువ 750 ఓట్ల నుంచి అది 2000-3000 ఓట్ల దాకా ఉంటాయి అంతే. ఆ 750 ఓట్లు ఉన్నటువంటి ఒక్క డివిజన్ లో 3 పార్టీల అభ్యర్థులు ప్లస్ ఇండిపెండెంట్స్ వీళ్ళందరూ పోటీ పడితే ఒక్కొక్క అభ్యర్థికి వచ్చే ఓట్లు, యావరేజ్ గా చెప్తున్నాను, ఒక్కొక్క అభ్యర్థికి వచ్చే ఓట్లు 100-150 ఓట్లు అంతే. అంటే ఇవి గ్రామాల్లో జరిగేటువంటి వార్డు మెంబర్ ఎన్నికల్లో జరిగేటువంటి పోలింగ్ తో సమానం అన్నమాట. సో అంత తక్కువ ఓటింగ్ జరిగినప్పుడు అంత 100-150 ఓట్లతో, అందులో 10 ఓట్లు 17 ఓట్ల తేడాతో అభ్యర్థుల భవిష్యత్తు అటు ఇటు తారుమారు అవుతుంటుంది అనమాట. ఇటువంటి సమయంలో చిన్న చిన్న మున్సిపాలిటీలో ఆ చిన్న అడ్జస్ట్మెంట్స్ అనేది కామన్, దాంట్లో జరుగుతూ ఉంటుంది. అది ఏ పార్టీ అడ్జస్ట్మెంట్ లా అనేది చెప్పలేము మనం. అది ఇప్పుడు చూడండి, ఎన్నికలు జరిగిన వెంటనే ఎంతో మంది బీఆర్ఎస్ అభ్యర్థులు, ఎంతో మంది స్వతంత్ర అభ్యర్థులు పార్టీలు మారారు. బీఆర్ఎస్ అభ్యర్థులు ముఖ్యంగా చూస్తే కాంగ్రెస్ లోకి మారారు, కాంగ్రెస్ అభ్యర్థులు బీఆర్ఎస్ లోకి మారారు, స్వతంత్రులు అనేక మంది కాంగ్రెస్ లో, బీఆర్ఎస్ లో, బీజేపీలో కూడా చాలా మంది స్వతంత్ర అభ్యర్థులు చేరినారు. ఇవన్నీ కూడా ఎన్నికల్లో వచ్చేది. అసలు యాక్చువల్ గా ఈ ఎలక్షన్ లో వార్డు మెంబర్స్ కి ఒక గౌరవం, ఒక కౌన్సిలర్ అనే ఒక గౌరవం తప్పితే వాళ్ళకు పెద్ద అధికారంలో వాళ్ళకి ఇప్పుడు చూడండి, సర్పంచ్ కి వచ్చినట్టు చెక్ పవర్స్ ఏం రావు. ఇది ఈక్వల్ టు సర్పంచ్ కంటే వార్డు మెంబర్ కు ఉన్న అధికారాలు తప్పితే అంతకు మించి ఏమీ రావు. కానీ ఖర్చు చూస్తే, మీరు ఒకవేళ ఖర్చు చూస్తే, ఎన్నికల్లో వీళ్ళు చేసేటువంటి ఖర్చు చూస్తే మాత్రం విపరీతంగా పోతుంది. ఓటుకి 2000-3000 రూపాయలు, 4000, కొన్ని ఇప్పుడు ఈ రిచ్ డిస్ట్రిక్ట్స్ అంటాం, ఈ సంగారెడ్డిలో కావచ్చు, రంగారెడ్డిలో కావచ్చు ఉన్నటువంటి కొన్ని మున్సిపాలిటీల్లో మీరు చూసుకుంటే, ఇస్నాపూర్ కావచ్చు, చేవెళ్ళ కావచ్చు, మొయినాబాద్ కావచ్చు, ఇటువంటి శంకర్పల్లి కావచ్చు, ఇటువంటి డిస్ట్రిక్ట్స్ లో చూస్తే ఓటుకి 25,000 రూపాయలు, ఓటుకి 50,000 రూపాయలు ఇచ్చిన పరిస్థితి ఉంటుంది. అంత ఒక్కొక్క అభ్యర్థి ఒక వార్డుకి 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి, అంటే గరిష్టంగా 8 కోట్ల రూపాయలు ఖర్చు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎవరు ఎట్టుపోతున్నారు అనేది చెప్పలేము. అసలు నా ఉద్దేశం, నా పర్సనల్ గా నేను చెప్పాలనుకుంటే, వ్యక్తిగతంగా నేను చెప్పాలనుకుంటే, అసలు ఈ ఎన్నికలే కొంచెం నాకు ఎందుకో అసలు అవసరమా ఎన్నికలన్నా. అంటే వార్డు మెంబర్ గా ఇంత ఖర్చు చేసి, ఇంత ఓటర్లకు తాయిలాలు పంచి, ఇన్ని రకాలుగా పార్టీలు మళ్ళీ గెలిచిన తర్వాత అభ్యర్థులను అటు ఇటు అది చేసుకోవడము, అంటే కోటికో 2 కోట్లకో అభ్యర్థులను అటు ఇటు చేర్చుకోవడము, ఇదంతా తతంగం చూస్తుంటే ఆ మున్సిపాలిటీలో ఈ అభ్యర్థులందరూ కలిసి చేసినటువంటి ఖర్చుని మన ఆ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులు చేసుకోవచ్చు. 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు అంత ఖర్చు చేస్తున్నారు. అండ్ అట్ ది సేమ్ టైం ఈ పార్టీలో అభ్యర్థులను అటు ఇటు కొంటూ ఉంటారు కదా, చేర్చుకుంటూ ఉంటారు కదా, ఆ చేర్చుకునే డబ్బు మళ్ళీ ఇంకా అధికం.
పోనీ అంతా అయిన తర్వాత మున్సిపల్ చైర్మన్ గా ఎన్నుకున్న తర్వాత వీళ్ళు ఇచ్చే తీర్మానాల్లో వీళ్ళకి ఏమైనా వాల్యూ ఉంటుందంటే అసలు ఆ ఎమ్మెల్యే చెప్పింది ఆ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేనో ఎంపీనో లేకపోతే మినిస్టరో చెప్పిందే జరుగుతుంది కానీ ఈ వార్డు మెంబర్లు ఆ మున్సిపాలిటీ చైర్పర్సన్లు వీళ్ళు చెప్పింది ఏది కూడా జరగదు, ఏమీ కాదు. మరి ఎందుకు ఇంత ఇంట్రెస్ట్ చూపించి ఇంత పెద్ద ఎత్తున ఖర్చు పెడుతున్నారు? ఓన్లీ పేరు కోసమేనా? ఓన్లీ పేరు కోసమే, ప్రతిష్ట కోసమే, తప్పితే వేరే ఏం లేదు. ఒక ప్రతిష్ట కోసం. మీకు ఒక ఉదాహరణ చెప్తా. నిజామాబాద్ లో సరే ఆ వర్కీ హోటల్స్ వాళ్ళు 8 కోట్ల రూపాయలు 8 కోట్ల రూపాయలు బకాయి పే చేసింది. ఎందుకు? ఎక్కడ నామినేషన్ తిరస్కరిస్తారో అన్న ఒకే ఒక ఆవేదనతో ఆమె 8 కోట్ల రూపాయలు నామినేషన్ కంటే ముందు నామినేషన్ యాక్సెప్ట్ చేయాలని చెప్పేసి 8 కోట్ల రూపాయలు బకాయిలు పే చేసింది. అంటే దేనికోసం పే చేసింది? కేవలం పేరు కోసం. లేకపోతే ఎన్ని రోజులు మొండి బకాయి ఉన్నటువంటి ఆ 8 కోట్ల రూపాయలు మరి ఆ మున్సిపాలిటీకి మున్సిపల్ కార్పొరేషన్ 8 కోట్ల రూపాయలు వెంటనే అందినాయి కదా. నేనేమంటున్నానంటే ఇంత ప్రతిష్ట కోసం పేరు కోసం చూసి ఇన్ని 100 కోట్ల రూపాయలు ఒక మున్సిపాలిటీలో ఖర్చు చేయడం అనేది ఎంతవరకు సమంజసము? అదే ప్లస్ దాని తర్వాత మున్సిపల్ ఎలక్షన్స్ అయిన తర్వాత మళ్ళీ ఈ యొక్క చైర్మన్ ఎన్నిక కావచ్చు, వైస్ చైర్మన్ ఎన్నిక కావచ్చు, దీనికి మళ్ళీ అనేక రకాలుగా ట్రాన్సాక్షన్స్ జరగడము, ఇదంతా చూస్తుంటే దీంట్లో ఒక సిస్టమ్ వ్యవస్థ మారాల్సిన అవసరం ఉందని చెప్పేసి మాత్రం నేను చాలా గట్టిగా చెప్పగలుగుతాను. ఇందులో ముఖ్యంగా అతిపెద్ద తప్పిదం ఎవరి దగ్గర ఉంటుందంటే అండి, అధికారంలో ఉన్నటువంటి పార్టీ వాళ్ళు దే ప్లే వెరీ మేజర్ రోల్ అండి. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు మళ్ళీ అధికారం పట్టు నిలుపుకోవడానికి ఆ స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, ఆ స్థానిక మంత్రి కావచ్చు విపరీతంగా ఖర్చు చేస్తున్నారు. దానికి హద్దు అదుపు లేకుండా పోతుంది. నేను ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. డబ్బుతో పాటు దౌర్జన్యాలు, అక్రమాలు ఎన్నో జరుగుతున్నాయి. నేను దేవరకద్రకు ఇన్ఛార్జిగా ఉంటే, దేవరకద్ర మున్సిపాలిటీకి ఇన్ఛార్జిగా ఉంటే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ర్యాలీ పోతా ఉంటే ఆ ర్యాలీలో వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా పక్కపక్క చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళు, ఆ మహిళలు ఆ బైక్లు వేసుకొని పెట్రోల్ పోసుకొని వచ్చిన వాళ్ళందరూ డబ్బు కోసం ఒక ఫంక్షన్ హాల్ పిలిచి ఆ ఫంక్షన్ హాల్లో వాళ్ళు మళ్ళీ వేరే పార్టీ ర్యాలీకి వెళ్తారని చెప్పేసి ఆ ఫంక్షన్ హాల్లో వాళ్ళని ఉంచేసి ఆ ఫంక్షన్ హాల్ లాక్ చేసేస్తాడు, ఆ ఫంక్షన్ హాల్ తాళం వేసేస్తాడు. ఆ తాళం వేసి ఏం చేసి వాళ్ళు ఎవ్వరిని కూడా మళ్ళీ వేరే పార్టీ ర్యాలీకి పోకుండా చూస్తూ ఉంటాడు అనమాట. అంటే అదొక రకంగా దౌర్జన్యం. అలా చేయడం కరెక్ట్. ఇట్లాంటి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. బెదిరింపులు, ఎన్ని రకాల బెదిరింపులు, అర్ధరాత్రి పూట అన్ని పార్టీలు కూడా ఇప్పుడు ర్యాలీలు ఇవి తీసేటప్పుడు జన సమీకరణ అనేది ఇంపార్టెంట్ గానే ఉంటే అలాగే చేస్తూ ఉంటారు కదా. కానీ తాళం వేయడం అంటే అది మనకు తెలిసిన విషయం అయితే కాదు. మరి దాని గురించి చూడాలి. వాళ్ళను నిర్బంధించారా ర్యాలీకి ఇంకా వేరే దగ్గరికి ఎక్కడికి వెళ్లకుండా ఉండేందుకు? సో దానిపైన క్లారిటీ లేదు కాబట్టి మనం దానిపైన అనలేం. నేను అక్కడ లైవ్ లో ఉన్నా, అక్కడ ఇన్స్పెక్టర్ తో మాట్లాడి అసలు ఏం జరుగుతుందని చెప్పేసి తెలుసుకొని అక్కడ లైవ్ లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నా ఒక ఉదాహరణ. ఇంకోటి మక్తల్ మహాదేవప్ప ఉదాహరణ కూడా మీరు చూడండి. మంత్రి ఉన్నారన్న ఒక నియోజకవర్గ కేంద్రం, అది మక్తల్ అనేది నియోజకవర్గ కేంద్రము. నియోజకవర్గ కేంద్రం నుంచి మంత్రి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారన్నటువంటి ఒకే ఒక నెపంతో మంత్రి ప్రతిష్ట ఓడిపోతే మంత్రి ప్రతిష్ట ఎక్కడ దిగజారిపోతుందో అని ఒక భయంతో ఒక అభ్యర్థిని ఆత్మహత్య చేసుకునేంత పురుగొల్పారంటే ఎంతవరకు పోతుంది అనేది ఒకసారి మనం ఆలోచించాల్సి. నిజంగా సేవ చేయాలనుకునే వాళ్ళు, నిజంగా ప్రజలకు మంచి చేయాలనుకునే వాళ్ళు, వాళ్ళ వార్డులో మంచి చేయాలనుకునే వాళ్ళు ఇంత డబ్బు ఖర్చు చేయరు, అంత డబ్బుకి అంత మార్బటాలకి పోరు. ఓకే, కాంగ్రెస్ అధికార ప్రతినిధి వెంకట్ నాయక్ గారు కూడా డిస్కషన్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి వెంకట్ నాయక్ గారు, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. మీ వాయిస్ తీసుకుంటాను, మీ సమాధానం తీసుకుంటాను. అంతకన్నా ముందు బీఆర్ఎస్ నాయకుల వాయిస్ తీసుకున్న తర్వాత అరవింద్ గారు. నమస్తే మేడం, గుడ్ మార్నింగ్. నమస్తే అండి. చెప్పండి, స్థానిక పరిస్థితులు సమీకరణాల ఆధారంగా అంటే ఏమంటారు, కొత్త పొత్తులు, ఒక విధంగా చెప్పాలంటే హంగు కొత్త రాజకీయ రంగు అనేదో అంటున్నారు కదా, అటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి, ఏంటి? మేడం, ముందుగా మీకు ప్యానెల్ లో ఉన్నటువంటి పెద్దలకు నమస్కారాలు మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. చాలా స్పష్టంగా ఇవాళ ఏ రకంగా ఎన్నిక పోయిందో ఇందాకనే అన్న చాలా సావధానంగా వివరించేటువంటి ప్రయత్నం చేసిండు. డబ్బు, మద్యము ఇవన్నీ కూడా దీంట్లో జతగట్టి ఒక్కొక్క చోట 8 కోట్ల రూపాయల బకాయిలే తెరిచినాం అంటే ఇది ఏ మేరకు పోతా ఉందో, ఇది ప్రజాస్వామ్యంలో ఇది ఎటువైపు పోతుంది అనేటువంటి ఆలోచన నిజంగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఎందుకు ఈ మాట మాట్లాడుతున్నారు? ఈ మాట మాట్లాడేటువంటి క్రమంలో కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో వీళ్ళు ఉన్నారు కదా, వీళ్ళు ఆదేశిస్తే స్టేట్ ఈసీ కూడా
చొరవ తీసుకొని అట్లాంటి ప్రయత్నం చేయనీయదు. కానీ మరి ఎందుకు వీళ్ళు ఆగినరు అనేటువంటి విషయం కూడా ఒకసారి పరిశీలన తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బుద్ధిజీవులు, మేధావులు, తెలంగాణ ప్రజలందరూ కూడా చేస్తారు. నిజంగా మొన్న జరిగినటువంటి ఎన్నిక ఈ ప్రభుత్వం మారేటువంటి ఎన్నికనైతే ముమ్మాటికి కాదు. ఇది అక్కడ స్థానికంగా ఉండేటువంటి రోడ్లతోనో, మోరీళ్లతోనో, లేదు అనుకుంటే లైట్లతోనో, సీసీ రోడ్లతోనో ఆధారం ఉండి అక్కడ ఉన్నటువంటి అభిని పట్టి గెలుపు ఓటమి నిర్ణయించేటువంటి ఎన్నిక ఈ స్థానిక సంస్థల ఎన్నికలు. ఈ ఎన్నికల లోపల దాదాపుగా ఇవాళ ఒక గొప్ప అంటే ఆ వార్డులకు సంబంధించి 2500 చిల్లర వార్డుల్లో దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ 754 సీట్లని మేము కైవసం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ చేసుకునేటువంటి క్రమంలో ఎందుకు నేను ఈ మాట ఉచ్చరిస్తా ఉన్న ఈ వేదిక ద్వారా అనంటే, సహజంగా గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రభుత్వం ఇంకా 2.5 సంవత్సరాలు ఉంది కాబట్టి అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు పనులు చేస్తారు అనేటువంటి ఆలోచన లోపల ఎవరు కూడా గవర్నమెంట్ లో ఉన్నటువంటి వాళ్ళకే అది చేస్తారు. కానీ ఇక్కడ ఈ 2 సంవత్సరాల లోపలనే దానికి భిన్నంగా మొన్న జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, నిన్న జరిగినటువంటి మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి, దానికి భిన్నంగా తీర్పు ఉన్నది అని అంటే, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కొత్తగా కొలువుదీరినటువంటి ప్రభుత్వం పైన వాళ్ళు చెప్పినవి అన్నిటి కూడా అబద్ధాలే అనేటువంటి విషయాన్ని అవగతం చేసుకొని ఇవాళ మేము మోసపోయి గోసపడతా ఉన్నాం. మళ్ళొకసారి ఒకవేళ మా ఓటు 5 సంవత్సరాల కోసం మేము వేసేటువంటి ఓటు ఉంటది కాబట్టి మేము అట్లా మోసపోము అనేటువంటి పద్ధతిలో ఒక గొప్ప ఆశీర్వాదం ఇచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది మేడం. అనేక అరాచకాలు, విధ్వంసాలు, తర్వాత ఎక్కడికక్కడ పోలీసు ప్రొటెక్షన్ తోని ఇవాళ పోలీసు కేసుల మధ్యలో ఇప్పుడు అరవింద్ గారు అంత అంటే అరాచకము ఇటువంటివి అవే జరిగితే గనక అంటే ఓటింగ్ ఇట్లా వచ్చేది, ఎన్నికలు ఈ విధంగా జరిగి మరి మీరు అంటున్నటువంటి ఇంత పర్సంటేజ్ అంటే సీట్లు ఈ లెక్కలు పక్కన పెడితే ఓట్ షేర్ పర్సంటేజ్ ఎట్లా వచ్చింది మరి? అంటే అంత కట్టడిలో జరిగి ఓన్లీ అధికార పక్షం మాత్రమే గెలవాలి అన్నట్టుగా ఎన్నికలు జరిగి ఉంటే ఈ రిజల్ట్ మీకు వచ్చేది కాదేమో మరి? తప్పకుండా మేడం. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఇక వీరులని అంటే ఒక గొప్ప చైతన్యం అయితే ఈ గడ్డకు ఉంటది మేడం. ఇవాళ ఎవరు అంటే రాష్ట్రాన్ని తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఎవరు, తెచ్చిన రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో పరిచినటువంటి వ్యక్తి ఎవరు మేడం? మీరు ఆశ్చర్యపోతారు. అభ్యర్థి ఇంటి ముందుకు పోయినప్పుడు మా ఇంటి ముందల అభివృద్ధి ఉంది, మా కళ్ళ ముందల అభ్యర్థిగా నువ్వు నిలబడ్డావు, తప్పకుండా కేసీఆర్ సారు చేసినటువంటి అభివృద్ధి మాత్రమే ఇక్కడ మనకు కనిపిస్తా ఉన్నది. అది రోడ్ అయినా, డ్రైనేజ్ అయినా, లైట్లు అయినా, ఇవాళ ఏదైనా కావచ్చు, అది కేసీఆర్ సారు చేసినటువంటి అభివృద్ధి మాత్రమే మన కళ్ళ ముందల ఉన్నది. కానీ ఇవాళ ఈ 2 సంవత్సరాల నుంచి ఆవగింజంత మేడం, నేను ఈ మాట ఎందుకు మళ్ళా కూడా చెప్తా ఉన్నాను అంటే, ఆవగింజంత అభివృద్ధి కూడా జరగలేదు. కేవలం ఒక ఫ్రీ బస్సును మినాయించి దాంట్లో దట్టు మహిళలే చెప్తా ఉన్నారు, ఎందుకు మాకు ఫ్రీ బస్సు మినాయించి మా మధ్యలో గొడవ జరుగుతున్నటువంటి, ఘర్షణ జరుగుతున్నటువంటి వాతావరణం మా మధ్యలోనే ఉంది. కానీ ఎవరు కూడా అడగలేదు, ఫ్రీ బస్ ఇయ్యమని చెప్పి ఎవరు కూడా అడగలేదు. కానీ ఇవాళ అయ్యింది ఆకిట్లా పెట్టి కాంది కంచాన పెట్టినటువంటి ఈ ప్రభుత్వానికి తప్పకుండా ఇవాళ షాక్ ఇచ్చేటువంటి పద్ధతిలో ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ స్థానికంగా ఈ పొత్తులను ఎట్లా చూస్తున్నారు? ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీఆర్ఎస్ ఏ విధంగా మాట్లాడుతుంది, బీజేపీ ఏ విధంగా మాట్లాడుతుంది, బీజేపీ అంటే ఈ 2 పార్టీలు ఎట్లా మాట్లాడుతున్నాయి, బీఆర్ఎస్ అంటే ఆ 2 పార్టీలు ఎట్లా మాట్లాడుతున్నాయి? బట్ స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితులు ఈ లెక్కలను మార్చేశాయా? ఈ పొత్తు విషయానికి వచ్చినప్పుడు మేము కొత్తగూడెంలో అక్కడ ఉన్నటువంటి సింగరేణికి సంబంధించి చాలా స్పష్టంగా కేటీఆర్ గారే స్వయంగా చెప్పిండ్రు. అక్కడ ఆ స్థానం మేము కమ్యూనిస్టులకు మేము బలోపేతం చేస్తాము అనేటువంటి విషయం చెప్పినాం. ఇంకా చెన్నూరులో మేము మున్సిపాలిటీ గెలుచుకున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మేము బీజేపీ కమ్యూనిస్టులతో పొత్తు ఉన్నటువంటి మాట మేము మొదటి నుంచి చెప్పినాం. ఎందుకు అనంటే సింగరేణి మన రాష్ట్రానికి రావాల్సినటువంటి ఒక ప్రథమ దాంట్లో ఉన్నటువంటి ఒక గొప్ప వనరులు మనకు సింగరేణి. కాబట్టి ఈ సింగరేణిలో జరుగుతున్నటువంటి అవినీతి
కుంభకోణాల పైన మనం ఒక కన్స్ట్రక్టివ్ విధానంగా ఉండాలి అని అనుకున్నప్పుడు ఇవాళ వాళ్ళకు మద్దతు తెలిపితే బాగుంటది అనేటువంటి ఆలోచన బీఆర్ఎస్ పార్టీ చేసింది. ఇకపోతే ఇవాళ కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఎంత దారుణంగా వ్యవహరిస్తా ఉన్నదో మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి ఏంది ఎట్లా అనేది తప్పకుండా ప్రజలు మాత్రం అరే కొన్ని చోట్ల ఉన్నాయి. లేదు రవిశంకర్ అన్న, ఇప్పుడు బీజేపీ కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నటువంటి అది కొన్ని చోట్ల వార్తల్లో కనిపించినాయి. బోధనలో కాంగ్రెస్ బీఆర్ఎస్ ల మధ్య జరుగుతున్నట్టు కనిపిస్తోంది, అవగాహన కూరుతున్నట్టు అనిపిస్తుంది. మేడం, ఇవాళ అధికారంలో ఇవాళ ప్రధాన ప్రతిపక్షంగా ఇవాళ మమ్మల్ని కూర్చోబెట్టిందే తెలంగాణ ప్రజలు. ఇవాళ వాళ్ళు మమ్మల్ని ప్రధాన ప్రతిపక్షంలో కూర్చోబెడితే మేము అధికార పక్షంతోని ఎట్టి పరిస్థితులు మేము కలవము అనేటువంటి విషయం మేము ఇవాళ చెప్పినాం, గతంలో కూడా చెప్తాం మేడం. కాబట్టి ఒకటి ఏంటి అని అంటే, ఇక్కడ ఒకవేళ పొత్తు కుదిరితే పొత్తు ఒకవేళ ఉంటే వీళ్ళ మధ్యలో ఉంటది కానీ మా మధ్యలో ఉండదు అనేటువంటి విషయాన్ని మాత్రం నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే. అండ్ వెంకట్ నాయక్ గారు, మీరే విన్నారు అండ్ బీజేపీ అండ్ బీఆర్ఎస్ వర్షన్లు. సో ఏంటి వచ్చినటువంటి పర్సంటేజ్ లెక్కలు చూస్తే పాలనకు సంబంధించి కొన్ని సందర్భాల్లో ఇది రెఫరెండంగా అనంటే ఇక్కడ ఉన్నటువంటి అధికార పక్షానికి డౌట్ ఉండదు, అడ్వాంటేజ్ ఉంటుంది ఖచ్చితంగా, మిగతా 2.5 సంవత్సరాలు మీవే కాబట్టి. సో అయినప్పటికీ రిజల్ట్ అనేది ఒక విధంగా చెప్పాలంటే వైఫల్యంగానే అటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి. ముందు దీనికి చెప్పి ఆ తర్వాత మీరు మాట్లాడు. మేడం, మీకు ప్యానెల్ లో పెద్దలకు నమస్కారం. 2.5 సంవత్సరాలు మాత్రమే కాదు మేడం, సరే ప్రజాస్వామ్యంలో ఈ మాట మాట్లాడాలో లేదో తెలియదు కానీ మిగతా 5 సంవత్సరాలు కూడా మేమే అన్నట్టు ఇప్పటి నుంచే ప్లానింగ్ చేసుకుంటున్నాం మేడం. దానికి ప్రజా మద్దతు కూడా దొరుకుతుందన్న సంపూర్ణ భావనతో ఉన్నాం. అందుకోసమే లోకల్లో ఉన్న కౌన్సిలర్స్ కానీ లేకపోతే కార్పొరేటర్లు కానీ గ్రామ పంచాయతీలో గెలిచిన సర్పంచ్లు కానీ వార్డు సభ్యులు కానీ వాళ్ళందరూ ఏది ఒక 8 సంవత్సరాలు రిఫరెండంగా దీన్ని తీసుకెళ్లి ఏది ప్రజల్లో వాళ్ళు వెళ్ళారు. సో సీట్లు గెలవడం ఒక ఎత్తు అయితే చైర్మన్ గానీ మేయర్ పదవులను పొందడం ఇంకో ఎత్తు మేడం. వెంకట్ నాయక్ గారు, 2.5 ఉంటేనే మీ వైపు ఉండాలి అంటున్నాం. మీరు అన్నటువంటి ఆ తర్వాత అంటే 5 మొత్తం ఓవరాల్ గా మీ ఉండాలి అని అంటే ఇంకా ఎక్కువ పర్సంటేజ్ రావాలి కదా మేడం. అంటే ఇంకా గ్రోత్ అవుతుంది కదా, ఇంకో ఛాన్స్ ఉంటుంది కదా మేడం. ఎక్కడో 2020 లేకపోతే 2021 ఆ సంవత్సరం కాల పరిమితిలో మాకున్న పరిస్థితి ఏముండే, ఇప్పుడున్న పరిస్థితి ఏముండే అని చెప్పి ఒకసారి మనం బేరేజ్ వేసుకున్నాం. అప్పుడు బీఆర్ఎస్ పార్టీ తనకున్న అధికార అంశాల్లో భాగంగా ఎంతమందిని కొనుగోలు చేసి ఎంత రాచరికానికి అరాచకానికి దిగజారింది లోకల్లో అని చెప్పి గ్రౌండ్ లో ఉన్న మేము గ్రామ పంచాయతీ లెవెల్లో ఉన్న మాకు కానీ రవికుమార్ గారు కానీ వాళ్ళు కూడా ఏది మక్తల్ లాంటి ప్రాంతంలో ప్రాతినిధ్యం వహించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి వారికి కూడా తెలుసు. అంటే అధికారం తన వైపు తీసుకురావడం కోసం వార్డులు సర్పంచులు అలా అన్ని పదవులను గుంజుకొచ్చి అధికార పార్టీలో తీసుకొస్తే అదే ఏది డెవలప్మెంట్ జరుగుతుందని చెప్పి ఒక నారేషన్ ఒక పర్సెప్షన్ ని గతంలో బీఆర్ఎస్ బిల్డ్ చేసింది. సో బిల్డ్ చేసి దాన్ని కంటిన్యూ చేసే ప్రయత్నం చేసింది. కానీ మాకు ఆ ఆకాంక్ష కాదు మేడం. కాళ్ళ కట్టెలు పెట్టేటోళ్ళు లేకపోతే మిగతా వాళ్ళు లేకుండా కేవలం గ్రామాభివృద్ధికో లేకపోతే పట్టణాభివృద్ధికో పాల్పడే వాళ్ళు మాత్రమే ఉంటే బాగుంటుందని చెప్పి ఫస్ట్ నుంచి మేము కోరుకుంటున్నాం. ఎక్కడ డబ్బు రాజకీయాలకు కానీ ఎక్కడ అధికారిక ప్రలోభాలకు కానీ మేము ఇక్కడ ఇది పాల్పడలేదు. స్వేచ్ఛగా ఎలక్షన్ జరిగినాయి. ఏది బీఆర్ఎస్ కి ఎంతవరకు పర్సంటేజ్ వచ్చిందో అదే విధంగా బీజేపీ కూడా అంతే విధంగా దూసుకొచ్చింది. అంత స్పేస్ ఇవ్వగలిగినాం కాబట్టి ఈ రోజు అధికారం అనేది చాలా ఫెయిర్ గా జరగగలిగింది మేడం. ఇక్కడ మేము ఏమంటున్నాం అంటే, వాళ్ళు అంటుంటారు ఒకటే మాట, అధికార పార్టీ కాబట్టి పోలీసులు కానీ వీళ్ళందరూ వ్యవస్థ అంతా వాళ్ళకి అనుకూలంగా పనిచేశారని చెప్పి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా సెంటర్ లో ఉంది. పార్లమెంట్ ఎలక్షన్ కానీ అసెంబ్లీ ఎలక్షన్ లో కానీ వాళ్ళు అట్లే అధికారానికి దుర్వినియోగం పాల్పడుతున్నారా? అదేవిధంగా గతంలో బీఆర్ఎస్ పార్టీ హయాంలో జరిగిన ఎలక్షన్స్ అన్ని అధికార దుర్వినియోగానికి పాల్పడినవేనా? ఇవన్నీ మాట్లాడుకోవాల్సి వస్తే చాలా అంశాలు ఉంటాయి. సో అలాంటివి ఉండవు మేడం. కేవలం ప్రజల తీర్పు ఉంటుంది. ఆ ప్రజల తీర్పు మేరకే ఏది ఎన్నిక అనేది జరుగుతుంది. దాన్ని ఎవరు మార్చడానికి లేదు. సరే, డబ్బు ప్రభావం అనేది నిజంగా చెప్పాలంటే అది అన్ని పార్టీలో ఉన్న వ్యవహారం కొంత బాధాకరమైన వ్యవహారం. 100% మనం బాధపడాల్సిందే. ఈరోజు సామాన్యుడు, పోరాటం చేసేటోళ్ళు, ప్రజల తరఫున మాట్లాడేవాళ్ళు ఏది నిలబడాలంటే చాలా ఆలోచించాల్సిన అవసరం ఉంది మేడం. ఎకరాలు అమ్ముకోవాలి, ఉన్న ఫ్లాట్లు అమ్ముకోవాలి, ఏది బంగారాన్ని తాకట్టు పెట్టుకోవాలి, ఇడ్లీని తాకట్టు పెట్టుకోవాలి. అయినా సరే చివరికి గెలుస్తారని నమ్మకం అనేది ఉండదు. ఇది ఒక లాటరీ పద్ధతి లాగా, ఒక జూదం లాగా ఎలక్షన్ ని మార్చిన సందర్భం ఉండే. గతంలో 2014 కంటే ముందు ఎలక్షన్స్ అంటే సరే మందు ప్రభావం ఉండే, మందుతోనో లేకపోతే మిగతా వ్యవహారాలతోనో గెలిచి బయటపడే వాళ్ళు మేడం. కానీ ఇప్పుడు వ్యవహారం అట్లా కాదు మేడం. తాయిలాలు అనేవి ఏది కీ రోల్ ప్లే చేస్తున్నాయి. ప్రధానంగా హైదరాబాద్ చుట్టూరా ఉన్న మున్సిపాలిటీలో అయితే అది భూముల విలువలను లేకపోతే భూముల మీద ఆధిపత్యం ఉండడం వలన
ఉన్న ఒక 2 ఎకరాలు ఒక ఎకరం అమ్ముకున్నా కూడా దాదాపు ఒక 10-20 కోట్లు వస్తాయి. ఆ 20 కోట్లు కనుక పెడితే మాత్రం చైర్మన్ అభ్యర్థిగా ముందుకు రావచ్చన్న భావనలో ఏమో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రం కొంతవరకు గతం నుంచి దీన్ని అలవాటు చేయడం వల్ల కొంచెం ఇబ్బందికర పరిస్థితులు మారినాయి. దానికి అన్ని పార్టీల వారీగా కొంత ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది మేడం. కానీ మీరు ఒకటి ప్రధానంగా గమనించాలి, అసలు ఇప్పుడు ఎలక్షన్స్ ఉండాలా అంటే లేదా. ఈ కుర్చీల కోసం ఇప్పుడు ఈ జరగబోయే దీనికోసం ముఖ్యంగా అధికార పక్షమే తెర వెనుక ఎక్కువ ఆర్థిక లావాదేవీలు జరుపుతోంది అనేది లేదు మేడం. ఒకటి విమర్శ వస్తోంది మేడం ఒక చిన్న డిఫరెన్స్ అయితే నేను చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. చెప్పండి. బీఆర్ఎస్ పార్టీకి కానీ మాకు కానీ బీజేపీ పార్టీకి ఉన్న చిన్న డిఫరెన్స్ చెప్తా మేడం. సరే బీజేపీ పార్టీ అయితే ఇక్కడ ఎక్కడ కీ రోల్ అయితే ప్లే చేయదు, అది 100% సుస్పష్టం అయితే అయింది. బీఆర్ఎస్ పార్టీ విషయానికి కాంగ్రెస్ పార్టీ విషయానికి వచ్చింది మేడం. కాంగ్రెస్ పార్టీగా మేము కేవలం మేము అధికారంలో ఉన్నాం కాబట్టి అభివృద్ధి ఫలాలను ఇవ్వడంలో కానీ, అభివృద్ధిలో మీకు భాగస్వామ్యం అవ్వడంలో కానీ, మీకు పనులు ఇవ్వడంలో కానీ, మిగతా విషయంలో కానీ మా కోఆపరేషన్ డైరెక్ట్ గా ఉంటుంది, మీకు ఎటువంటి ఇబ్బందులు ఉండవు అని చెప్పే ప్రయత్నం ఒకటే చేయగలుగుతుంది తప్ప ఎక్కడ బెదిరింపు రాజకీయాలు చేయడానికి సిద్ధంగా లేదు. మా దగ్గర డబ్బులు లేవు మేడం. డబ్బులు ఇచ్చి ఏది చైర్మన్ తీసుకున్నంత ఇదిలో మేము లేవు. ఎక్కడికక్కడ ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వాళ్ళ స్థాయిలో స్ట్రాటజీ ప్లే చేయడం ఒకటి అయితే ఉంటుంది. కానీ 10 సంవత్సరాల పాటు మెంబర్స్ ఉంటారా అండి? గెలిచిన మెంబర్స్ మీకెందుకు సపోర్ట్ చేస్తారు? జ్యోత్స్న గారు 10 సంవత్సరాల పాటు మూట కట్టుకున్న పైసలు మొత్తం అధికారంలో లేనప్పుడు ఖర్చు చేయాలనేది వాళ్ళ స్ట్రాటజీ మేడం. అది భూముల రూపంలో వాళ్ళు కొల్లగొట్టింది కానీ, కమిషన్ల రూపంలో కొల్లగొట్టింది కానీ, ఫండ్స్ రూపంలో వచ్చింది కానీ, అవన్నీ ఇప్పుడు ఇలాంటి విషయాల్లోనే ఖర్చు చేస్తారు కదా మేడం. మిగతా విషయాలు ఎందుకు చేస్తారు? ఏదో పార్టీ కార్యక్రమాలకు చిన్న చిన్న ఖర్చులు ఉంటాయి, మిగతా చేసినంత దీనికే కదా. సో ఇక్కడ విషయం ఏంటంటే మేడం, జనాలు ఎటువైపు ఉన్నారు? ఒకటి వెంకట్ నాయక్ గారు, వాళ్ళకు పార్టీ ఫండ్ ఎంత ఉందో వాళ్ళు అనౌన్స్ చేశారు కదా, అంటే ఇంత ఖర్చు పెట్టాం ఇంత ఉంది కాబట్టి దాన్ని లెక్క చెప్పాల్సిన అవసరం ఉండదా? ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టుకుంటారా? లెక్క చెప్పాల్సిందే కదా. పార్టీ కేంద్ర నాయకత్వం చెప్తున్నా మేడం. నేను పార్టీ కేంద్ర నాయకత్వము గ్రౌండ్ లో చేస్తున్న ప్రయత్నాన్ని నేను చెప్తున్నా మేడం. మీరు చూడండి ఒక మాట, ప్రతి ఎమ్మెల్యేలకు ఫండ్స్ ఏ రూపంలో సర్పంచ్ ఎలక్షన్స్ కు వచ్చినాయి, ప్రతి ఎమ్మెల్యే సర్పంచ్లకు ఎంత పైసలు ఫండ్ ఇచ్చిందని చెప్పి ప్రతి విషయం లెక్కల్లో సహా చెప్పవచ్చు. ఆ ఫండ్స్ ఎక్కడి నుంచి వచ్చినాయని కూడా అడగడానికి అవకాశం ఉంటుంది మేడం. లక్షల్లో ఫండ్స్ ఇచ్చే స్థాయి అంటే ఇప్పుడు ఇవాళ మామూలుగా కాంగ్రెస్ వైపు వచ్చి కాంగ్రెస్ సపోర్ట్ తీసుకోవడము లేదంటే కుర్చీ కోసమో, అంటే ఎందుకు కాంగ్రెస్ కు ఇప్పుడు సపోర్ట్ చేస్తారు? ఆర్థిక లావాదేవీలు అయితే ఏవి ఉండవు, ఓన్లీ ఏదైనా పని చేసి పెడతారని అంతేనా? అది పార్టీగా ప్రభుత్వంగా మేము చెప్పే అంశం మేడం. కానీ లోకల్లో ఉన్న కౌన్సిలర్ గెలిచి చైర్మన్ కావాలనుకున్న వ్యక్తి, కార్పొరేటర్ గా ఉండి ఇది మేయర్ కావాలనుకున్న వ్యక్తి, ఆయనకంటూ కొన్ని ఈక్వేషన్స్ ఉంటాయి. అది ఆయన వ్యక్తిగతంగా ఏదైనా చేసుకోవచ్చు కాక, ఆయన ప్రలోభ పెట్టవచ్చు, లేకపోతే వాళ్ళకు గెలవడం కోసము ముందే వాళ్ళకి ఎంతో అంత మనీ ఫండింగ్ కూడా చేయొచ్చు, ఏదైనా చేయొచ్చు కాక. అది ఏంటంటే కేవలం ఒక రాజకీయ పార్టీగా ప్రభుత్వంగా మీకు అవకాశాలు కల్పిస్తామని చెప్పి వాళ్ళకి చెప్పడం మాత్రమే ఉంటది తప్ప వాళ్ళని బతిమలాడటమో లేకపోతే బలవంత పెట్టడం ఇలాంటివి అయితే జరగదు మేడం. అది జరగని ప్రక్రియ అది. కాబట్టి వాళ్ళు వచ్చే ప్రక్రియ ఏదైతే ఉందో అధికార పార్టీలో ఉంటే రేపు మాకు మేలు జరుగుతుందని చెప్పి భావనలో వాళ్ళు ఉండి కనుక వస్తే దాన్ని మేము కాదని అనడానికి లేదు కదా మేడం. రాజకీయ పార్టీగా మా ఖాతాలో కూడా ఒక చైర్మన్ లేకపోతే మేయర్ వస్తుందంటే మేమెందుకు వదులుకుంటాం మేడం? మేమే సత్రం నడుపుతలేము కదా, మేము కూడా రాజకీయ పార్టీ కదా. మరి రాజకీయ పార్టీ ఖాతాలో ఒకటి ఉంటుందని చెప్పి భావన మాకు ఉంటుంది. తద్వారా మేము కూడా పార్టీని బలోపేతం చేసుకుంటాం, ఏది ప్రభుత్వాన్ని కూడా అక్కడ మంచిగా నడిపించుకోగలుగుతాం, వాళ్ళ అభివృద్ధిలో అవుతాం, వాళ్ళకి ఏదైనా మంచి పనులు చేయడానికి కూడా ఎటువంటి. మళ్ళీ వాయిస్ తీసుకుంటా వెంకట్ నగర్. రవికుమార్ గారు, ఏదైనా ఆఫర్ చెయ్యకుండా ఉంటే ఏ పార్టీకి గెలిచిన ఏ అభ్యర్థన సపోర్ట్ చేసే అవకాశాలు ఉంటాయా? అసలు ఛాన్సే లేదండి. అవన్నీ ఉచిత మాటలు. ఇప్పుడు మీకు న్యూస్ పేపర్ లో మీరు ఏదో చదివినట్టున్నారు, జనగామ అభ్యర్థికి వైస్ చైర్మన్ అభ్యర్థికి 2 కోట్లు కారని చెప్పేసి స్పష్టంగా పేపర్ హెడ్ లైన్స్ లోనే వచ్చింది. అది ఒకటి జనగామ ఒకటి పేరు మెన్షన్ చేశారు అక్కడ. ఇట్లాంటి ఎన్ని ఉన్నాయో నేను చెప్తా వినండి. ఒక ఎమ్మెల్యే, ఒక మంత్రి తన పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీని గెలిపించుకోవడానికి ఎంత దాకైనా దిగజారుతున్నారు, ఎంత దాకైనా వెళ్తున్నారు. అది ఎందుకు అంటే వాళ్ళు టార్గెట్ తీసుకొని పనిచేస్తున్నారు అక్కడ. ప్రభుత్వం నుంచి, ముఖ్యమంత్రి నుంచి టార్గెట్ తీసుకొని పనిచేస్తున్నారు అక్కడ. మిగతా పార్టీలో ఇప్పుడు బీఆర్ఎస్ లో చూడండి, లేదా బీజేపీలో చూడండి, ఏదైనా మున్సిపాలిటీకి ఇన్ఛార్జ్ ఆ పార్టీ కార్యకర్తలు లేకపోతే స్పోక్స్ పర్సన్ నియమిస్తే కాంగ్రెస్ ఏకంగా మంత్రులను నియమించింది కదా. మంత్రులను నియమించి ఈ జిల్లా మొత్తం మీరు చూసుకోవాల్సింది, మీరు చేయాల్సింది, 80% గెలుచుకొని రావాల్సిందే అని చెప్పేసి వాళ్ళు టార్గెట్ ఇస్తే, మరి ఎమ్మెల్యేలు మరి అన్ని రకాలైనటువంటి సామధాన దండోపాయాలు వాళ్ళు వాడతారు కదా. డబ్బులు, రకరకాల పదవులు, అదేవిధంగా పనులు,
పథకాలు ఇవన్నీ వాడతారు. ఇవన్నీ వాడిన తర్వాత కూడా వాళ్ళు వినకపోతే దౌర్జన్యాలు, భయభ్రాంతులు రకరకాలు చేస్తారు, కేసులు ఇవన్నీ చేస్తారు. కామన్ కావా? ఇప్పుడు నేను ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మాకు మక్తల్ నియోజకవర్గంలో ఒక అభ్యర్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటంటే ఒక మంత్రి ఇలాకాలో ఆత్మహత్య చేసుకోవడానికి కారణం ఏంటి? ఎందుకు ఒక వాంగ్మూలం ఇచ్చారు కదా వాళ్ళు. వాంగ్మూలం ఇచ్చిన ఇప్పుడు రవి గారు అంటే భయంతోనే, అంటే ఓటమి భయంతోనే సూసైడ్ చేసుకున్నారు అన్నట్టుగా ఇచ్చినట్టు వెంకట్ నాయక్ గారు రవి గారు మాట్లాడండి. వాస్తవాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు మీరు కూడా రాజకీయం చేస్తున్నట్టే. వెంకట్ నాయక్ గారు ఒక్క నిమిషం. రవి గారు మహాదేవ్ గారు సూసైడ్ కు సంబంధించి వాళ్ళ భార్య మాట్లాడింది ఏంటి? ఓటమి భయం. చెప్పండి. నేను చెప్తా వినండి. ఆ మహాదేవప్పకి టికెట్ కన్ఫర్మ్ చేసిందే నేను అక్కడే ఉన్నా. నేను కన్ఫర్మ్ చేస్తా. వాళ్ళ అన్న ఒక్కటే ఫ్యామిలీ ఉంటారు అక్కడ. ఆ ఊర్లో అది ఒక్కటే ఫ్యామిలీ ఉన్నది. ఆ ఒక్క ఫ్యామిలీ 4 అన్నదమ్ములు. వాళ్ళు వాళ్ళ 4 అన్నదమ్ములు చిన్నవాడు హైదరాబాద్ లో చదువుకోవచ్చు. హైదరాబాద్ లో చదువుకున్న వ్యక్తి ఏదో పని ఏదో ఉద్యోగం చేసుకుంటాడు. తనకు కాంగ్రెస్ వాళ్ళు టికెట్ ఇస్తామన్నారు. లాస్ట్ లో చివరిలో చేయించారు. ఆయనకి టికెట్ ఇవ్వలే. తర్వాత ఆయనే వచ్చి మా దగ్గరికి వచ్చి మరి మా అన్నకి టికెట్ ఇవ్వండి, మేము అందరం కలిసి గెలిపించుకుంటామన్నారు. ఆ ఫ్యామిలీ అంతా ఒకటే అయిపోయింది. టికెట్ ఇచ్చినాక ఊరో ఇప్పుడు ఒకటే అభ్యర్థి కాబట్టి ఊర్లో ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి ఇస్తారు, వాళ్ళకి ఓట్లు వేస్తారు, గెలిచేవాడే. కానీ ఎక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సీట్లు తగ్గిపోతాయో, మంత్రి ప్రతిష్ట ఎక్కడ తగ్గిపోతుందని ఒక భయంతో మరి ఆయన అనుచరుల ఎవరో బెదిరింపులకు పాల్పడ్డారు. ఆ బెదిరింపులకు భయపడ్డాడు. తర్వాత వాళ్ళ తమ్ముని కూడా వాళ్ళ సైడ్ తిప్పుకున్నారు. వాళ్ళ తమ్మునితో కూడా బెదిరించే ప్రయత్నం చేసిన తర్వాత అది ఎట్లా అయిపోయిందంటే మొత్తం మరీ ఎక్కువైపోయింది. అది నేను గెలిచిన తర్వాత కూడా గుంజుకుపోతావు, నువ్వు ఎట్లుంటావు, బీజేపీలో ఏం చేస్తావు అనే బెదిరింపులకు స్టార్ట్ అయిపోయింది. అప్పుడు ఆయన ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఉత్తగానే ఇప్పుడు ఓడిపోతాడు ఆత్మహత్య చేసుకుంటాడు అంటే నాకు అర్థం కాదు. 2500 మంది వార్డు మెంబర్లు మా పార్టీ నుంచి పోటీ దిగారు. మేము గెలిచిన 263 వార్డు మెంబర్లు గెలిచినాం. మరి మిగతా 2000 మంది ఆత్మహత్యలు చేసుకుంటారా? అట్లుంటది కదా. ఇంకోటి స్టేట్మెంట్ కూడా అదో స్టేట్మెంట్ కూడా దారుణం. అంటే 4 గంటలకు ఆత్మహత్య చేసుకుంటే 6 గంటలకల్లా మినిస్టర్ ఇంటికి తీసుకొని పోతారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ని. మినిస్టర్ ఇంటికి తీసుకొని పోయి అక్కడ పోలీసు వాళ్ళు మినిస్టర్ గంతి మొత్తం అంతా దాన్ని మొత్తం క్రియేట్ చేసేసి ఒక 2 పేపర్లో మ్యాటర్ రాసి అమ్మ ఇట్లా రాయని చెప్పేసి ఆ కూతురుతో ఆ మ్యాటర్ రాపిచ్చి సంతకం తల్లితో 10:30కి తీసుకుంటారు. అంటే భార్యతో 10:30 సంతకం తీసుకుంటారు. ఎఫ్ఐఆర్ ఏమో 8 గంటలకే అయిపోతుంది. అరే వారాలు నెలలు ఎఫ్ఐఆర్ చేయరు మీ పోలీసు వాళ్ళు. అదే వాడే ఆ సిఐఏ, ఆ మక్తల్ సిఐ, ఆ మక్తల్ ఎస్ఐఏ వారం 10 రోజులు అసలు ఎఫ్ఐఆర్ బుక్ చేయరు, కేసు పైన అసలు పనే చేయరు. ఈ కేసుకు మాత్రం వెంటనే 6 గంటలకు మినిస్టర్ దగ్గర పోతారు, 8 గంటలకు ఎఫ్ఐఆర్ అయిపోతుంది. 10:30కు భార్యతో సంతకం తీసుకుంటారు. వీళ్ళ లెటర్ రాసి భార్యకు చదువు రాదండి. సత్యమ్మకు చదువు రాదు. చదువు రాకపోతే ఎవరైనా చదువు వినిపిస్తారా? చదువు రాకపోయినా చదువు వినిపిస్తారు. పోలీసుల డ్యూటీ అది. చదివి వినిపిస్తారు. నేను వినండి. మేము కొట్లాడితే సాయంత్రం 3 గంటలకు 3:30 ప్రాంతాల్లో ఆన్ రికార్డ్ వీడియో రికార్డింగ్ లో స్టేట్మెంట్ తీసుకున్నారు. అక్కడ నేను అంటే ఒకటే రూమ్ లో సపరేట్ గా ఒక ఇన్స్పెక్టరు, ఒక రైటరు, 2 సాక్షులు, 2 పార్టీ ప్రతినిధులు ప్లస్ ఫ్యామిలీ కూర్చొని అప్పుడు మేము కొట్లాడితే 3:30కు వీడియో రికార్డింగ్ లో స్టేట్మెంట్ రికార్డ్ చేసినాం. ఆ స్టేట్మెంట్ రికార్డ్ ని బయట పెట్టమని చెప్పండి. ఆ స్టేట్మెంట్ లో ఏమున్నారు, ఏం చెప్పి నేనే పార్టీ ప్రతినిధిగా నేను కూర్చొని ఉన్నా. ఆ రూమ్ లో క్లోజ్ రూమ్ లో 4 ఇన్స్పెక్టరు, రైటరు, 2 సాక్షులు, నేను అండ్ ఫ్యామిలీ. భార్య ఉన్నది, సత్యం ఉన్నది, సురేఖల కూతురు ఉన్నది, అల్లుడు ఉన్నాడు, కొడుకు ఉన్నాడు. 4 స్టేట్మెంట్ రికార్డ్ చేసి మీరేం అది కాకుండా లెటర్ ఏదో బయట పెట్టేసి అదే లెటర్దే అయిపోయిందని చెప్పేసి మీరు ప్రొపగండా చేసినంత మాత్రం కాదు. అసలు ఆ స్టేట్మెంట్ ఏమి ఇచ్చిందో భార్య అక్కడ క్లియర్ గా చాలా స్పష్టంగా రికార్డింగ్ ఉన్నది. అంతకంటే ముందు ఒక 2 ప్రముఖమైన ఛానల్లో కూడా మాట్లాడింది ఆ భార్య. అంటే నేనేమంటున్నా, అవసరం లేదు. వ్యక్తి ప్రాణాలు తీసేంతగా బెదిరించాల్సినంత అవసరం లేదు. అంత ప్రాముఖ్యత కలిగిన ఎలక్షన్స్ కాదు ఇవి. వార్డ్ మెంబర్ హ్యాస్ నథింగ్ టు డూ ఇన్ ది మున్సిపాలిటీ. ఆ మున్సిపల్ పాలక వర్గాల్లో వార్డ్ మెంబర్ది ఏమీ నడవదు. వార్డ్ మెంబర్ది కాదండి, చైర్ పర్సన్ ది కూడా ఏమీ నడవదు. అంటే ఎమ్మెల్యే కాన్సెంట్ ఉంటుంది. ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే కాన్సెంట్ లేకపోతే స్థానిక మంత్రి కాన్సెంట్ ఉన్నంత వరకు ఆ తీర్మానాలకు వాల్యూ ఉండదు. ఒకవేళ ఎమ్మెల్యే గాని మంత్రి గాని ఆయన చెప్పిన దానికి వ్యతిరేకంగా ఏదైనా తీర్మానం పాటిస్తే ఇప్పుడు రవికుమార్ గారు
ఇప్పుడు ఎన్నికలు అయిపోయినాయి, పెద్ద ఎత్తున ఖర్చు పెట్టుకున్నారు వార్డ్ మెంబర్స్ కూడా. సో గెలిచారు, గెలిచిన తర్వాత ఇప్పుడు ఖచ్చితంగా ఎవరికో ఒకరికి సపోర్ట్ చేయాల్సినటువంటి పరిస్థితి. అధికార పక్షంలో ఉన్న వాళ్ళకి చేస్తే రేపు పొద్దున పనులు అవుతాయి అన్నటువంటి దాంతో చేస్తున్నారు. కానీ ఇక్కడ అధికార పక్ష ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా లేదు, ఆర్థిక లావాదేవీలు ఏదో జరుపుతున్నారు అనేది కాదు అనేది వెంకట్ నాయక్ గారు చెప్పిన మాట. దీనిపైన మీకు మంచి త్వరగా మీరు చెప్పండి. ఫాస్ట్ చెప్తా. మున్సిపల్ కార్పొరేషన్స్ ఉన్నాయి కదా మన దగ్గర. మున్సిపల్ కార్పొరేషన్స్ లో మున్సిపల్ కార్పొరేషన్ ఎలక్షన్ జరిగినాయి. అక్కడ బీజేపీ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఎక్కువ వార్డులు గెలుచుకున్నాం మేము. మీకు తెలుసు కదా, బీజేపీ పార్టీ ఈ 7 మున్సిపల్ కార్పొరేషన్స్ లో బీఆర్ఎస్ పార్టీ కంటే కూడా ఎక్కువ వార్డ్ మెంబర్స్ గెలుచుకున్నది బీజేపీ పార్టీ. బీజేపీ పార్టీ గెలుచుకోవడానికి కారణం ఏంటి ఒక్కసారి విశ్లేషణ చేసుకోండి. కార్పొరేషన్ లో కొంచెం ఎడ్యుకేటెడ్ పాపులేషన్ ఎక్కువ ఉంటది, ఓటర్లు చదువుకున్న ఓటర్లు ఎక్కువగా ఉంటారు కాబట్టి అక్కడ ఓటర్లకు తాయిలాలు పంచేది కూడా పెద్ద వర్కౌట్ కాదు కాబట్టి అక్కడ బీజేపీ గెలిచింది. అదే మీరు రూరల్ ఏరియాలోకి వెళ్తే, అంటే రూరల్ మున్సిపాలిటీస్ లోకి వెళ్తే, అర్బన్ మున్సిపాలిటీలోకి వెళ్తే మీరు అక్కడ చూడండి, ఇద్దరు కాంగ్రెస్ లేదా బీఆర్ఎస్ వీళ్ళిద్దరే మాక్సిమం కాంగ్రెస్ వాళ్ళే ఎక్కువ వార్డులు గెలుచుకున్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కువ వార్డులు గెలుచుకోవడానికి కారణం అక్కడ ఏంటంటే సింపుల్, డబ్బు పంపకాలు ప్రలోభాలు తప్పితే ఏం లేదు. డబ్బు పంపకాలు ప్రలోభాలకు లొంగకపోతే బెదిరింపులు, దౌర్జన్యాలు. ఇప్పుడు జరుగుతున్నటువంటిది చిన్న పాయింట్. స్వేచ్ఛగా వీళ్ళు ఎలక్షన్లు జరుగుతున్నాయి, ప్రజాస్వామ్యయుతంగా ఎలక్షన్ జరుగుతున్నాయి అంటే నిజామాబాద్ కార్పొరేషన్ లో మెజారిటీ సీట్లు గెలిచినటువంటి బీజేపీకి మేయర్ పదవి దక్కాలా? కానీ మీరు ఏం చేస్తున్నారు? మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి? 60లో 28 మాకు వస్తే మీకు వచ్చినాయి 17 వచ్చినటువంటి కాంగ్రెస్ మేయర్ సీట్ ఎట్లా తీసుకుంటుందండి? నాకు అర్థం కాదు. ఏ విధంగా తీసుకుంటుందో ఒకసారి ఆలోచించండి. ఎట్లా అవుతుంది? జనగామలో మీరు 2 కోట్ల రూపాయలు కారు ఇచ్చినట్టుగా పత్రికల్లోనే వచ్చింది కదా, మరి అట్లా ఇస్తారు నాకు అర్థం కాదు. ఏ విధంగా ఇస్తారు నాకు అర్థం కాదు. సపోర్ట్ చేసేవాళ్ళు ఇప్పుడు 28కి మేయర్ పీఠం తీసుకునే అవకాశం అయితే ఉండదు కదా. వారే చెప్పారు కదా మేడం, అరవింద్ గారు మేము ప్రతిపక్షంలో ఉన్నామని చెప్పారు కదా. ఎవరు సపోర్ట్ చేస్తారు ఏంటి అనేది మరి మీరు ఆ లెక్కలు వేసుకోవాల్సింది కదా, ఆ సపోర్ట్ తీసుకోవాల్సింది. లేకపోతే ఆ సపోర్ట్ కోసం మీరు ప్రయత్నాలు చేయొచ్చు కదా. ఈ అపవిత్ర పొత్తులతో కాంగ్రెస్ పార్టీ చేయాలనుకుంటున్నటువంటి ఈ రాజకీయము ఎక్కువ కాలం నడవదు. అరవింద్ గారు ఆలోచించండి. ఒకటి మేడం, ఇక్కడ ఇవాళ ఇబ్రహీంపట్నం మేడం, అది ఇబ్రహీంపట్నంలో 13 కౌన్సిలర్ సీట్లు బిఆర్ఎస్ పార్టీ గెలిచింది, 8 కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2 ఏమో బీజేపీ వాళ్ళు, 1 ఇండిపెండెంట్ గెలిచిండ్రు. ఇండిపెండెంట్ వచ్చి ఆయన కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థి, తను వచ్చి బిఆర్ఎస్ లో తను కొనసాగుతా ఉన్నాడు. తను వచ్చి మద్దతు తెలుపుతా అని అంటున్నాడు. ఇవాళ ఎన్నిక అంటే చైర్మన్ ఎన్నిక మేడం, ఇవాళ సరిగ్గా 10:30-11 గంటల ప్రాంతంలో చైర్మన్ ఎన్నిక ఉంటుంది. మా ఎమ్మెల్యే గారు ఏమంటారు అంటే, మా ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే గారు అభివృద్ధిని చూసి కౌన్సిలర్లు అంటే తను చేయాల్సింది ఏం లేదు, ఆయన సామవేద దండోపాయాలను ఇక్కడ ఉపయోగించి, ఇక్కడ అన్ని రకాలుగా ఉపయోగించిన తర్వాత కూడా ఇబ్రహీంపట్నంలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళ మొన్న స్థానిక సంస్థల లోపల మేము దాదాపుగా మాకు సగం అంటే 50% సర్పంచుల్ని మమ్మల్ని గెలిపించారు. ఇవాళ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం హైదరాబాద్ కు ఆనుకునే ఉంటది. మున్సిపాలిటీ కేవలం ఒకటే మున్సిపాలిటీ మేడం. ఇంతకు ముందుకేమో తుర్కెంజాలు, పెద్దంబరపేట, ఆదిపట్ల, ఇబ్రహీంపట్నం ఉండే. ఇవాళ కేవలం ఇబ్రహీంపట్నం ఒకటే ఉంది. ఇక్కడ ఇబ్రహీంపట్నంలో ఎందుకు ఓటేసిండ్రు అనంటే అన్ని విధ్వంసమే మేడం. రాచకొండ అనేటువంటి కమిషనరేట్ తోనే ఒక కమిషనరేట్ ని ఏర్పాటు చేసినాం. ఈ రాచకొండ కమిషనరేట్ ఏంటంటే మునుగోడు నియోజకవర్గంలోని నారాయణపురం, ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని మంచాల సరిహద్దుల్లో రాచకొండ ఉంటది. రాచకొండకు మీకు తెలుసు ఒక చరిత్ర గలటువంటి ప్రాంతం. ఆ ప్రాంత బిడ్డగా మేమందరం కూడా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మేము పోయినప్పుడు జిల్లా ఏర్పాటు చేయమని చెప్పన్నాం.
వాళ్ళు కమిషనరేట్ ఏర్పాటు చేసిండ్రు. ఇవాళ రాచకొండ పేరు లేనటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ అనుబంధం ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రాచకొండ అంటే అక్కడ దేవాలయాలు, తర్వాత చరిత్ర ఉన్నటువంటి ప్రాంతాలని ఇవాళ తీసేసినటువంటి నేపథ్యం ఉంది. ఇవాళ అనేక అబద్ధాలు చెప్పినటువంటి పరిస్థితి. ఇవాళ కళ్ళ ముందర అభివృద్ధి చేసినటువంటి మాకు ఇవాళ అభివృద్ధి చేసినటువంటి పార్టీలకు ఇవాళకి నిన్న TV9 తో ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు మాట్లాడుతూ అభివృద్ధి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మీరు మద్దతు తెలపండి అని చెప్పని అంటారు. ఎట్లా అదైతుంది మేడం? ఇవాళ కోరం మాకు ఇప్పించిండ్రు, ప్రజలందరూ కూడా 13 స్థానాల లోపల మాకు అవకాశం ఇచ్చిండ్రు. కానీ ఇక్కడ కూడా తను మభ్యపెట్టేటువంటి ప్రయత్నం ఏదైతే చేస్తా ఉన్నారో ఇది దుర్మార్గము అనేటువంటి విషయాన్ని ఇవాళ మేము తిప్పదలుచుకున్నాం. ఇట్లా అనేక చోట్ల రాష్ట్ర వ్యాప్తంగా ఇదే అధికార పక్షమే కాదు ప్రతిపక్షాలు కూడా, ముఖ్యంగా బీఆర్ఎస్ కూడా బంపర్ ఆఫర్స్ ఇస్తోంది అని చెప్పేసి అంటున్నారు. ఇవాళ ఆఫర్ ఇవాళ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళు మనకు ఇంకా 2.5 సంవత్సరాల పాటు అధికారంలో ఉంటాము, 4 పనులు అవుతాయి అనేటువంటి ఆలోచన వాళ్ళు చెప్తారు. కానీ ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఏం ఆఫర్ ఇవ్వగలుగుతుంది చెప్పండి? మీరు కేవలం ఇస్తే మీరు ఎట్లాగూ చైర్మన్ అవుతారు. ఇవాళ మా ఇబ్రాహీంపట్నంలో మేము ఎట్లా చైర్మన్ వైస్ చైర్మన్ మేమే అవుతాం. ఇంకోరు లాక్కుంటున్నా ఇంకోరు గుంజుకుంటున్నా అయ్యేదైతే కాదు కదా మేడం. కాబట్టి ఏం ఆఫర్ ఇస్తారు చెప్పండి? అంటే మిగతా హంగ్ వచ్చిన సిచ్యువేషన్స్ లో వాటికి హంగ్ ఏర్పడినటువంటి మాట ఇగో మీరు గమనిస్తే కొన్ని చోట్ల హంగ్ ఏర్పడ్డది. హంగ్ ఏర్పడినటువంటి దాంట్లో నిజంగా కూడా మ్యాజిక్ ఫియర్ కి ఒక అడుగు దగ్గరలో మేమున్నాం, ఇంకొక అడుగు దగ్గరలో కూడా వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు దానికి అది చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇండిపెండెంట్ గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మద్దతు తెలిపితే, లేదు అనుకుంటే బీజేపీ కొన్ని చోట్ల ఎవరు కాంగ్రెస్ కి మద్దతు తెలిపితేనేమో కాంగ్రెస్ వాళ్ళు చైర్మన్ అవుతారు, లేదు ఇండిపెండెంట్లు మెజారిటీగా ఉంటే వాళ్ళు ఎవరికి మద్దతు తెలిపితే వారు చైర్మన్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి చోట స్వతంత్రులే అన్న ఈక్వేషన్ ఏం లేకుండా కాంగ్రెస్ బీఆర్ఎస్ కూడా కలిసి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. బీఆర్ఎస్ బీజేపీ కలిసి వెళ్తున్నాయి, కాంగ్రెస్ బీజేపీ కూడా కలిసి వెళ్తున్నాయి. ఇక్కడ ఓన్లీ స్వతంత్రాల పైనే ఫోకస్ పెట్టాయి పార్టీలు అన్న సిచ్యువేషన్ ఏం లేదు. అదే మేడం నేను ఏంటంటే ఇవాళ కొన్ని చోట్ల ఏం ఏర్పడ్డది అంటే కాంగ్రెస్ తర్వాత బీజేపీ. కాంగ్రెస్ ఒకవేళ 20 వార్డులు ఉన్నాయి అని అనుకుంటే ఒక 8 సీట్లు కాంగ్రెస్ కనుక గెలిస్తే ఒక 3 సీట్లు వీళ్ళకి అవసరం ఉన్నది అనుకునేటువంటి క్రమంలో 2 వాళ్ళు గెలిచినటువంటి పరిస్థితి ఉంటే బీజేపీని వాళ్ళిద్దరిని తీసుకొని ఇంకొక ఇండిపెండెంట్ ని మద్దతు కూడా పెట్టుకుంటున్నారు. ఇట్లా జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా ఇవాళ మేము చాలా స్పష్టంగా తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రధాన ప్రతిపక్ష పాత్ర మమ్మల్ని నిర్వహించమని చెప్పని అంటున్నారు. తప్పకుండా మేము వాళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేసేంత వరకు కూడా క్షేత్రస్థాయిలో మేముండి వీరోచితంగా పోరాడతాము అనేటువంటి విషయం మాత్రం తప్పకుండా ఈ వేదిక ద్వారా తెలంగాణ ప్రజలకు నేను తెలియజేస్తాను. వెంకట్ నాయక్ గారు ఇప్పుడు మాట్లాడండి. మేడం యాక్చువల్ ఏంటంటే సరే పెద్దలు వాళ్ళ రీజనల్ కు సంబంధించిన దగ్గర ఉండడం వల్ల కొన్ని వాళ్ళు చెప్పుకుంటూ వచ్చారు. బట్ రియల్ ఓవరాల్ గా తెలంగాణని మనం పారామీటర్ గా తీసుకొని ముందుకెళ్తాం మేడం. ఇప్పుడు నేను కూడా ఎగ్జాంపుల్ చెప్పొచ్చు. మాది ఏదులాపురం మున్సిపాలిటీ మా కాన్స్టిట్యూన్స్ లో ఉంటది. మేము బంపర్ మెజారిటీతో అక్కడ గెలుస్తాం. మంత్రి గౌరవ్ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆశీర్వాదంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చారని చెప్పి నేను కూడా అది ఉన్న రియాలిటీని ఎక్స్పోజ్ చేయగలుగుతాం. కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఓవరాల్ గా మనం మాట్లాడుతున్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలు ఏ పార్టీకి ఎక్కువ మద్దతు ఇచ్చి ఏ పార్టీ వైపు ఎక్కువ నడుద్దాం అనుకున్న విషయాన్ని అయితే మనం తేటతెల్లం చేయాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇంకో విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది మేడం. మక్తల్లో వాళ్ళు ఒక వ్యక్తి అంటే సరే వారు చనిపోవడం చాలా బాధాకరం. వారు ఆత్మహత్యను కాస్త దాన్ని రాజకీయ కోణంలో చిత్రీకరించి పార్లమెంట్ లో గౌరవ్ కిషన్ రెడ్డి గారు దాన్ని ప్రకటన రూపంలో చేసి క్షణాలలో ఉన్నాయి. అప్పటి వరకు ప్రచారంలో ఉన్న కిషన్ రెడ్డి గారు వెంటనే ఏది పార్లమెంట్ లోకి వాలిపోయి పార్లమెంట్ లో దాన్ని ఒక ప్రచారాస్త్రంగా వాడుకొని దాన్ని వీళ్ళ సోషల్ మీడియా మొత్తం తెలంగాణ రాష్ట్రంలో డంప్ చేసి దాన్ని ఒక రాజకీయ కోణంలో చిత్రీకరించే ప్రయత్నం చేశారు. అప్పటికే వాంగ్మూలం తీసుకుంటారు. గారు ఎవరైతే వారి సమక్షంలో వారు ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసిపోతుంది. మక్తలు కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా అక్కడ కాంగ్రెస్ పార్టీ పీఠం కైవసం చేసుకుంటది. అక్కడ బీజేపీకి ఎన్ని వస్తాయని చెప్పి ప్రాపర్ లెక్కలు కూడా ఉండవు. సో ఇలాంటి సందర్భంలో బీజేపీ పార్టీ ఎన్ని రాజకీయంగా ఇచ్చేసినా కూడా తెలంగాణ రాష్ట్రంలో చాలా చోట్ల ఖాతా తెరవలేని పరిస్థితి ఉండేది. ఇక బీఆర్ఎస్ పార్టీ విషయానికి వద్దాం. సరే రాజకీయ పార్టీగా ఒకసారి లాస్ అయినంత మాత్రం మొత్తానికి లాస్ అవుతుంది నేను అనను. ప్రజాస్వామ్యంలో ప్రతి పార్టీ కాంగ్రెస్ పార్టీ
16 నుంచి 2021 ఆ టైంలో కూడా చాలా డౌన్ పొజిషన్ ఉండే. ఈ రోజు మేము రాగలిగినాం బయటకి. డెమోక్రసీలో ఎవరికైనా అది ఆ కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఉండాలి, దాన్ని నేను కాదని అంటలేను. బట్ వాట్ అబౌట్ ద రియాలిటీ? ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వాస్తవం ఏంటి, యథార్థం ఏంటి, దాని గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. నిజామాబాద్ కార్పొరేషన్ ఏదైతే మేయర్ పదవిని మేము వదులుకుంటాం, ప్రతిపక్షాలు ఉంటాయని చెప్పి వారే ఒప్పుకున్నారు. ఏది వాళ్ళు మేయర్ అయ్యే అవకాశం ఉంది, ఏది ప్రతిపక్షంలో ఉన్నానని అనలేదు మేడం. వాళ్ళు ప్రతిపక్షంలో ఉండే అవకాశం ఉంది కాబట్టి ప్రతిపక్షంలో ఉన్నారని చెప్పారు. దాన్ని త్యాగంలాగా చిత్రీకరించాల్సిన అవసరం లేదు కదా. అది త్యాగం కాదు కదా. మేమేమంటాం, కరీంనగర్ ఉంది, కరీంనగర్ లో కార్పొరేటర్లు కూడా స్వతంత్ర అభ్యర్థులను బండి సంజయ్ గారు గుంజుకుంటే అంట న్యాయం అంట, నీతి అంట, అది రాజకీయం అంట. అదే బీఆర్ఎస్ పార్టీ ఉన్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వాళ్ళు వస్తే మాత్రం అది న్యాయం కాదు, నీతి కాదు, పద్ధతి కాదు. చెప్పినారు అభ్యర్థులను కొనను నేను చెప్పి త్యాగాలు చేసేస్తాను చెప్పిన. అంటే అక్కడ డబ్బు ప్రవాహం నడుస్తుంది కాబట్టి అక్కడ అభ్యర్థులను కోట్లు 2 కోట్లు పెట్టిన అభ్యర్థులను కొనను అని చెప్పాడు ఆయన. అది గుర్తుపెట్టుకోండి. ప్రలోభాలు పెట్టి ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చి మీరు మాట్లాడినప్పుడు నన్ను వద్దనంటే నేను మాట్లాడడం ఆపేది. ఎందుకంటే మీ మీద గౌరవం. నేనేమంటున్నా అంటే 4 గోడల మధ్య ఎంఐఎంతో మీరు సంవత్సరాలు చేసుకుంటూ బయట కలవమంటే ఎవరు కలవరు. అది మీకున్న ఏమంటారు పొలిటికల్ స్ట్రాటజీ. ఈరోజు ఎంఐఎం ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారో ఎంఐఎం కూడా అక్కడే ఉంటది. మీకున్నదంతా అదొక ఇది. సరే, ఆ లోతుగా ఇప్పుడు వెంకట్ నాయక్ గారు వాళ్ళు సీక్రెట్ గానో ఏదో బాహటంగా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారు? ఇప్పుడు సపోర్ట్ ఎవరు, మీరు తీసుకుంటారా తీసుకోరా? అక్కడ అదే మేడం, మేమేమంటారు, మేము తీసుకుంటాము. మీరు తీసుకుంటూ వాళ్ళపైన నిందలు ఎందుకండి? ఇప్పుడు వాళ్ళేదో తీసుకొని మీరు తీసుకోకుండా అన్నట్టు అంటున్నారు. మీరే సపోర్ట్ తీసుకొని ఇక్కడ పీఠం తీసుకుంటున్నారు. ఒకటి ఎంఐఎం పార్టీ అనేది ఒక రాజకీయ పార్టీ. అవును, రాజకీయ పార్టీ గానీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళకు ఒక ఏది గాలిపటం గుర్తు వచ్చింది, ఆ గుర్తు మీదనే వాళ్ళు గెలుచుకుంటూ వస్తున్నారు. వెంకట్ నాయక్ గారు, మీరు ఎంఐఎం సపోర్ట్ తీసుకోవడంలో మిమ్మల్ని ఎవరు కాదని అనట్లేదు, తీసుకోకూడదు అని కూడా అనట్లేదు. సో వాళ్ళు మీరు తీసుకున్నప్పుడు డెఫినెట్ గా తీసుకున్నారని వాళ్ళు విమర్శిస్తారు. వాళ్ళు తీసుకోలేదు కాబట్టి లోపాయి ఇంకేం లోపల బయట ఆల్రెడీ సపోర్ట్ తీసుకొని రిటర్న్ తీసుకుంటే ఇంకా లోపలకు సంబంధించిన మాట ఎందుకు? మేడం మీరు ఒకటి గమనించండి, ఎక్కడైతే బీజేపీ ఉంటుందో అక్కడ ఎంఐఎం ఉంటుంది. ఖమ్మంలో ఎంఐఎం ఎందుకు ఉండదు మేడం? బీజేపీ ఎందుకు ఉండదు? వరంగల్ ఎంఐఎం ఎందుకు ఉండదు? ఎందుకు ఉండదండి ఎంఐఎం? నాకు తెలియదు. ఎందుకు ఉండదు ఎంఐఎం? అది వాళ్ళది, వాళ్ళ పార్టీ, వాళ్ళ బలాన్ని. కరీంనగర్ నిజామాబాద్ ఎంఐఎం లేదు, బీజేపీ ఉంటది, ఎంఐఎం ఉంటది. అదొక స్ట్రాటజీ అంతే. ఇక దాన్ని మనం మార్చడానికి అయితే ఏముండదు. కానీ ఒకటి, ఇప్పుడు వెంకట్ నాయక్ గారు ఆ చీల్చిన ఏవైతే ఉన్నాయో అవి మీకు ఉపయోగపడుతున్నాయి, వాళ్ళు ఉంటే వాళ్ళు ఉంటారు అనేది ఎక్కడ కాన్సెప్ట్ అని అంటున్నాయి. ఇప్పుడు ఏదైతే సీట్లు వచ్చాయో ఎక్స్ట్రా అవి మీకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు. మేడం ఒకటి నేనేమంటున్నా అంటే, మీరు మళ్ళీ నా మాట అర్థం చేసుకోండి. నేను అర్థం చేసుకోలేనా? సరే చెప్పండి. ఎంఐఎం ఉన్న చోట బీజేపీ ఎందుకు ఉంటదంటే, మతాల వారిగా ఓట్లు ఇది చీల్చిన తర్వాత కాంగ్రెస్ లాంటి సెక్యులర్ పార్టీకి అక్కడ స్పేస్ ఉండదు. ఇది ఉన్న రియాలిటీ. అక్కడ ప్రజలను కూడా వాళ్ళు అట్లే మోటివేట్ చేసి అట్లే మోడిఫికేషన్ చేస్తారు. అక్కడ మాత్రమే వాళ్ళు గుళ్ళు గోపురాల గురించి, మసీదుల గురించి మాట్లాడతారు, అభివృద్ధి గురించి మాట్లాడరు. నల్గొండ, ఖమ్మం లాంటి ప్రాంతాల్లో అభివృద్ధి మీద అంశాలు జరుగుతాయి మేడం. గుళ్ళు గోపురాలు, మతాల మీద అక్కడ రాజకీయాలు జరగవు. సో ఉన్న డిఫరెన్సెస్ నేను క్లియర్ కట్ గా చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. దాన్ని మీరు ఎలాగైనా అనాలిసిస్ చేసుకోండి. అయితే ఇప్పుడు వెంకట్ నాయక్ ఇవి చిన్న వార్డులు, ఏ సెక్షన్ కి ఎక్కడ ఉంటే అక్కడ ఎంఐఎం ఉంటే ఖచ్చితంగా అక్కడ గెలిచేటువంటి అవకాశాలు ఉంటాయి. మీకు అర్థమైందా? ఇప్పుడు ఓ పెద్ద నియోజకవర్గం తీసుకొని అక్కడ ఈ ఓట్ల చీలిక వీటికి సంబంధించిన లెక్కలు వేరే, ఇక్కడ కన్ఫర్మ్ గా సీట్ వచ్చేటువంటి పరిస్థితులు. సో ఈ వచ్చినటువంటి సపోర్టు కాంగ్రెస్ కు చేస్తున్నారా, ఇక్కడ బీజేపీకి చేస్తున్నారా? ఇక్కడ ఓట్లు చీలిస్తే అక్కడికక్కడ డెఫినెట్ గా ఎవరో ఒకరు ఖచ్చితంగా గెలిచేటువంటి క్లియర్ కట్ మెజారిటీ లెక్కలు అనేవి మనం ఈజీగా వేసుకోవచ్చు వార్డులకు సంబంధించి మనం చూసుకుంటే. మేడం చూడండి మేడం, ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు ఖమ్మం ఏది మున్సిపాలిటీ చూసుకుందాం, కార్పొరేషన్ చూసుకుందాం, 50,000 జనాభా ఉంటుంది మేడం. ఖమ్మంలో 50,000 ముస్లిం పాపులేషన్ ఉంటుంది. అక్కడ బీజేపీ ఉండదు కాబట్టి వాళ్ళు కన్సల్టేట్ కారు. బీజేపీ ఎప్పుడైతే వచ్చి మత ప్రాతిపదికన అక్కడ ఏది రాజకీయాలు చేస్తుందో ఆటోమేటిక్ అది కన్సల్టేట్ అవుతుంది. ఎవరి తరఫున కన్సల్టేట్ అవుతుంది? సేమ్ ఒక మత పార్టీ తరఫున కన్సల్టేట్ అవుతుంది. ఇది ఒక పొలిటికల్ స్ట్రాటజీ మేడం. ఇది బీజేపీ ప్లే చేస్తుంది.
ఇది బీజేపీ హిడెన్ అజెండా. మేడం, దాన్ని మనం నాకు దాచిపెడితే జరగదు మేడం. అండ్ లాస్ట్ So, రవి గారు కేవలం ఒక 10 seconds లో మీరు చెప్పాలనుకుంటే చెప్పగలుగుతారా, లేదంటే close చేస్తారా? ఎంఐఎం ఉన్న దగ్గర బీజేపీ ఉంటదని అంటున్నారు కదా. ఆ. మరి తెలంగాణ రాష్ట్రంలో ఎంఐఎం ఉన్నది. ఆ ఎంఐఎం తో కాంగ్రెస్ ఉన్నదా, బీజేపీ ఉన్నదా? ఎవరున్నారు కాంగ్రెస్? ఎంఐఎం తో కాంగ్రెస్ ఉన్నది, ఎంఐఎం తో బీఆర్ఎస్ ఉన్నది, ఎంఐఎం తో మిగతా పార్టీలు ఉన్నాయి, కానీ బీజేపీ ఎప్పుడు లేదు. ఒక విషయం గుర్తుపెట్టుకోండి. ఇంకొక విషయం, ఇదే నల్గొండ గురించి మాట్లాడుతున్నారు. రవి గారు, ఎంఐఎం తో ఉండడం కాదు, ఎంఐఎం మీకోసం పనిచేయడం అనేది వాళ్ళ లెక్క. అంటే ఓట్ల చీలిక సంబంధించి Yes. అంటే అక్కడ వీళ్ళు డెఫినెట్ గా ఎవరు లేకపోతే కాంగ్రెస్ కో బీఆర్ఎస్ కో సపోర్ట్ చేసే అవకాశం ఉంటది. వాళ్ళు రాగానే ఇక్కడ ఓట్లు చీలుతాయి. డెఫినెట్ గా అప్పుడు మీకు మెజారిటీ ఓట్లు పడతాయి కాబట్టి మీకు సీట్లు వస్తాయి అనేది వాళ్ళ లెక్క. కదా కాంగ్రెస్ పార్టీ ఓట్లు చీల్చడానికి ఎంఐఎం ని పెడుతున్నారు అంటున్నారు. సరే, ఓకే. మరి అదే ఎంఐఎం మీరెందుకు జత కడుతున్నారు? మీరెందుకు సంఖ్యలు ఎక్కించుకోవాలని? మీ ఓట్లు చీల్చుతున్నాయి కదా, మీ ఓట్లు చిన్నబడుతున్నారు కదా వాళ్ళు. మీ ఓటు చిన్నబడుతున్నప్పుడు మీరెందుకు సంఖ్యలు ఎక్కించుకోవాలి? ఒక రెడ్డి గాని ఒక రావు గాని మా దగ్గరికి రావాల్సిందే అని చెప్పేసి రెచ్చగొట్టి మీ పరువు తీసినా కూడా మీరు మళ్ళీ పెట్టుకోకండి ఎంఐఎంతో. వెంకట్ నాయక్ ఒక్క నిమిషం. వెంకట్ నాయక్ గారు కన్క్లూడింగ్ రండి. వెంకట్ నాయక్ గారు కన్క్లూడింగ్. రవి గారు మీ పాయింట్ వచ్చింది. ప్లీజ్ దయచేసి సమయం. వెంకట్ నాయక్ గారు చెప్పండి, ఒక లైన్ లో చెప్పాలనుకోండి, చెప్పండి. మేడం, ఖమ్మం, వరంగల్, నల్గొండ ప్రాంతాల్లో వీళ్ళ పప్పులు ఎందుకు కొడతామంటే అక్కడ ప్రోగ్రెసివ్ థాట్స్ తో ఉన్న వాళ్ళు ఒక అంశాన్ని మతం కోణంలో ఆలోచించారు కాబట్టి వీళ్ళు వేలు పెడతలేదు. మాక్సిమం అక్కడ కూడా వేలు పెడతారు మేడం. నేను ఇది కూడా చెప్తున్నా, అక్కడ కూడా వేలు పెడతారు. వీళ్ళకి చాలా సింపుల్ పని. కానీ అక్కడ ముస్లిం ఓట్లు కన్సల్టేట్ కావు, ఏది మతపాతి ప్రజలు కన్సల్టేట్ కావు. కాబట్టి వీళ్ళు అక్కడ ఏలు పెట్టరు. ఇక్కడ మాత్రం ఏలు పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ మీరు ఎమ్మెల్యేలు అక్కడ గెలుస్తారు, ఎంపీలు అక్కడ గెలుస్తారు, కౌన్సిల్ అక్కడ గెలుస్తారు, కార్పొరేషన్. ఓకే, రైట్. చూస్తున్నామండి ఇవాళ మధ్యాహ్నం జరగబోయే ఎన్నికకు సంబంధించి అధికార ప్రతిపక్షాల నుంచి అయితే అభ్యర్థులకు బంపర్ ఆఫర్స్ ఉన్నాయి. చూద్దాం, మళ్ళీ మాట్లాడుకుందాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. రవికుమార్ గారు, వెంకట్ నాయక్ గారు, అరవింద్ గారు, థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం తాగదు.